పట్టుకెళ్ళి లావణ్య షేక్ కాసిం వాళ్ళు షేక్ కాసిం షేక్ కాసిం ఉందా మా పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ ఉండండి వెళ్ళొద్దు రామగిరి మహేశ్వరి వాళ్ళు అర్జున్ రామగిరి మహేశ్వరి తొందరగా మా అందరూ మాట్లాడుతున్నా దయచేసి ఓకే ఓకే సార్ ఒక 2 నిమిషాలు గ్యాప్ అమ్మా అందరూ కూర్చోండి దయచేసి అందరూ కూర్చోండి వర్షపెట్టి అందరికి ఇస్తాము. ఒంగోలు పట్టణంలో చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇచ్చే కానీ పోటీ చేయనని చెప్పి చెప్పడం దాని పర్యవసనంగా ముఖ్యమంత్రి గారు మరి ఒంగోలుకు సంబంధించి 231 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకి డబ్బులు కేటాయించడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇమ్మీడియట్గా మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు మీకు హద్దులు చూపిస్తారు, మీరు కట్టుకోవచ్చు, ఇమ్మీడియట్గా కట్టుకోవచ్చు. లేదు ప్రభుత్వమే కట్టియాలి, ప్రభుత్వమే కట్టాలని చెప్తే ప్రభుత్వం తరపునే మేము కట్టిస్తాం. మీ సొంతంగా ఇల్లు కట్టుకునే అయితే దాదాపు 2 లక్షల దాకా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. చేసుకుంటున్నాం. మన ముఖ్యమంత్రి గారు కూడా మనం చెప్పారు, మాట తప్పం మనం చెప్పని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొదటేమన్నా పట్టాలు ఎక్కడిస్తామన్నారు, ఈ లేరు అంత డబ్బులు తీసుకురాలేడు అన్నారు. మన ముఖ్యమంత్రి గారు బతిరాడాలో ఏం చేసుకున్నానో నేను డబ్బులు తెచ్చి పట్టాలు డబ్బులు కట్టాం. కట్టిన తర్వాత టైం లేదు పట్టాలు ఎవరు అన్నారు. సరే అవి కూడా తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి కూడా తయారు చేసిస్తే ఇప్పుడేమంటారు, అవి దొంగ పట్టాలు అంటారు. నేను చెప్తా ఉన్నా ఆ జనార్దన్కి దొంగ మాటలు మాట్లాడవాక ఒకటే చెప్తా ఉన్నా, ఈ దొంగ పట్టాలు కానీ ఇది అబద్ధాలైతే వెంటనే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. లేకపోతే ఇది అబద్ధమైతే నువ్వు పోటీ చేయకుండా ఉంటావా అని అడుగుతా ఉన్నా. మాట కరెక్ట్గా ఉండాలి. ఏదైనా నేను సిద్ధం, దేనికైనా నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ప్రజల్ని మోసం చేసి రకరకాలుగా అంటాడు. ఇప్పుడు నేను వస్తే 2 సెంట్లు ఇస్తానంట. ఏమా నువ్వు 5 సంవత్సరాలు ఉన్నా ఒక్క పట్టా ఇచ్చావా? ఎవరు ఇస్తున్నారు? ఒక పట్టా ఇచ్చావా? అంత ముందుల కూడా పట్టాలు రాజీవ్ కాలనీ కానీ ఇందిరా కాలనీ కానీ పట్టాలు ఇచ్చింది ఎవరమ్మా? రాజశేఖర్ గారి టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు నేను ఇచ్చి కట్టించాం. సిగ్గుండాలి దేనికైనా. ఇచ్చిని మార్చడం కరెక్ట్ కాదు. నువ్వు సొంతంగా తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ ఇచ్చిని వాళ్ళు క్యాన్సిల్ చేసి మేము ఇస్తామని చెప్పడం కాదు. మళ్ళీ అంటాడు కొద్ది దూరంగా ఇచ్చాడు అంటాడు. అంటే నేను అడుగుతా ఉన్నా, ఏయా నువ్వేమన్నా మీ ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టావా? ఇప్పుడు 10 మంది 100 మంది అంటే టౌన్లో ఎక్కడైనా ఇవ్వచ్చు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు టౌన్లో స్థలం? 25,000 మందికి పార్ట్ ఆఫ్ ది టౌన్లో యాడిస్తారు. ఎవరైనా ఎగలుగుతారా? ఆయన ఇమ్మనండి, 100 మందికి ఇమ్మనండి చూస్తా. ఎందుకు మాట్లాడతాం? ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన టిట్కో హౌస్లో అప్పుడు ఎక్కడ కట్టాడు? కొత్తపట్నం మండలంలో కట్టాడు, అల్లూరు దగ్గర. మనం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లోనే ఈరోజు ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కార్పొరేషన్కి ఇప్పుడు మీకున్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఎట్లుందో అది కూడా కార్పొరేషన్లోనే ఉంది ఆ స్థలం.
కార్పొరేషన్లోనే ఉంది, మన ఒంగోలు కార్పొరేషన్లోనే ఉంది. అది ఆయన ఇచ్చిన టిట్కో హౌస్ కొత్తపట్నం మండలంలో ఉంది. ఆయన కూడా మాట్లాడతాడు. మళ్ళా ఎందుకు నాకు నేను లేకపోయినా కూడా బాలేని వాసు అక్కడ ఇంతమంది పట్టాలు ఇచ్చారని చెప్పి ప్రజలు చెప్పుకోవాలని చెప్పి నాకు ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషం. అందరికీ ఒకటే చేస్తున్నా, ఇది చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నా. మీరందరి దయతోటి గెలిస్తే తొందరలోనే సంవత్సరం లోపలే మొత్తం ఇళ్ళని కూడా కట్టించి మొత్తం ఒక సుందరవనంగా టౌన్షిప్ చేస్తానని చెప్పి కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.